Hello guys, welcome back to another video in front-end interview series. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మేక్ మై ట్రిప్ అనే ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే ఒకటి సాల్వ్ చేసాం. మీరు ఒకవేళ చూడకపోయింటే పైన లింక్ అటాచ్ చేస్తాను, వెళ్ళి చూసరండి. సో ఈ వీడియోలో అయితే మనం సెకండ్ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం ఆ పర్టికులర్ సేమ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్కి సంబంధించి. సో దాంట్లో భాగంగా మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటంటే దెర్ ఆర్ 2 సార్టెడ్ అరేస్, మర్జ్ దెమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫస్ట్ అరే. వెరీ సింపుల్ క్వశ్చన్. సో మనకి 2 సార్టెడ్ అరేస్ ఉంటాయి. లెట్ us assume దే బోత్ ఆర్ సార్టెడ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ మనం ఆ రెండింటిని మర్జ్ చేయాలి. అయితే మర్జ్ చేసే ప్రాసెస్కి అయితే మనం ఎక్స్ట్రా మెమరీ వాడకుండా చేయాలి. సో బేసిక్గా ఇన్ ప్లేస్ సాల్వ్ చేయాలన్నట్టు. సో మనం ఫస్ట్లీ ఇంటర్వ్యూలో డైరెక్ట్గా ఇలా అడగకపోయింటే ఒకవేళ మనం బ్రూట్ ఫోర్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఆ బ్రూట్ ఫోర్స్లో భాగంగా మనం ఎక్స్ట్రా స్పేస్ వాడి ఇంకా ఈజీగా చేయొచ్చు. అండ్ దెన్ ఒకవేళ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఎఫిషియంట్ అప్రోచ్కి వెళ్ళమన్నప్పుడు సో డైరెక్ట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఎఫిషియంట్ అప్రోచ్. సో ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలోనైతే 60 minutes ఉంది. సో 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు అంత టైం ఉండకపోవచ్చు మనకి, అంటే బ్రూట్ ఫోర్స్ సాల్వ్ చేసి తర్వాతకి మళ్ళీ ఎఫిషియెంట్కి వెళ్ళడానికి. సో ఇన్ దిస్ కేసెస్ బెటర్ టు డైరెక్ట్లీ జంప్ ఆన్ టు ద ఎఫిషియెంట్ సొల్యూషన్ ఇఫ్ యూ నో. సో లెట్స్ సాల్వ్ దిస్. బేసిక్ ఏంటంటే ప్రాబ్లమ్ మనకి 2 అరేస్ ఉంటాయి, నెమ్స్ 1 అండ్ దెన్ నెమ్స్ 2 అని అనుకుందాం. సో నెమ్స్ 1లో లైక్ సార్టెడ్ అరే ఇట్ ఈస్. సో 3 ఇంటీజర్స్ ఉంటాయి. ఆ ఇంటీజర్ సార్టెడ్ అరేలో ఉంటాయని అనుకుందాం. సో 3, 5, 8 అని అనుకుందాం. సో ఇది నెమ్స్ 1. నెమ్స్ 2లో వచ్చేసరికి 4 అండ్ దెన్ 9 అని అనుకుందాం. సో నెమ్స్ 2లో 2 ఎలిమెంట్స్, నెమ్స్ 1లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్గా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మర్జ్ చేస్తే ఆల్రెడీ 2 ఇండివిజువల్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఈ రెండింటిని మర్జ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ అరే ఏదైతే ఉంటుందో ఆ రిజల్టెంట్ అరే కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలన్నట్టు. సో ఎవెన్చువలీ రిజల్ట్ అరే ఎలా ఉండాలంటే 3, 4, 5, 8 and then 9. So this is how our resultant array should look like. అయితే దీనికి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ ఏంటంటే మనం డైరెక్ట్ ఒక కొత్త అరే క్రియేట్ చేసి దీంట్లో 2 పాయింటర్స్ పెట్టేసి ఈచ్ టైం దేంట్లో చిన్న ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని మనం రిజల్ట్ అరేలోకి పుష్ చేసి ఆ పాయింటర్స్ని మూవ్ ఫార్వర్డ్ చేస్తే అయిపోతుంది. జస్ట్ లైక్ మర్జ్ సార్ట్లో కనుక మనం ఎట్లయితే 2 మర్జ్డ్ సార్టెడ్ అరేస్ ఇండివిజువల్ ఉంటాయో వాటిని మర్జ్ చేయడం ప్రాసెస్ ఉంటుంది కదా, అలాగే. కానీ ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా దే ఆస్క్డ్ అబౌట్ మర్జింగ్ ఇట్ ఇన్ ప్లేస్. సో ఇన్ ప్లేస్ అంటే ఏంటంటే మనం ఎక్స్ట్రా అరే వాడకూడదని అర్థం. అయితే ఇక్కడ ఎక్స్ట్రా అరే వాడకుండా ఫస్ట్ అరేలోనే ఆ మర్జింగ్ ప్రాసెస్ చేయాలని చెప్పారు. కానీ మనకి ఫస్ట్ అరేలో త్రీ స్పేసెస్ ఉన్నాయి, రైట్? 3 ఎలిమెంట్స్ పట్టే త్రీ ఎలిమెంట్స్ పట్టే స్పేస్ మాత్రమే ఉంది. సో వాట్ అబౌట్ ద అదర్ 2 స్పేసెస్? ఎందుకంటే ఈ రెండింటిని కూడా మర్జ్ చేసినప్పుడు మనకి టోటల్గా 5 లెంగ్త్ ఉన్న అరే కావాలి. సో దానికోసం ఐఎమ్ గోయింగ్ టు అజ్యూమ్ ఆర్ we will initially just push some empty values within the nems 1 అనుకుందాం. సో లెట్స్ మేక్ ద అరే సైజ్ ఆఫ్ నెమ్స్ 1 టు బి 5. ఓకే, సో 5 కాబట్టి జస్ట్ ఒక 0, 0 పెట్టేస్తున్నాను దీంట్లో. సో మనం ఫస్ట్ ఇనీషియల్గా దీంట్లో 3 ఎలిమెంట్స్, దీంట్లో 2 ఎలిమెంట్స్ ఇచ్చారు కాబట్టి టోటల్ లెంగ్త్ 5 అవుతుంది. కాబట్టి సో ఐ నీడ్ టు యాడ్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ విచ్ ఆర్ లైక్ ఎంటీ ఎలిమెంట్స్ ఆర్ అన్డిఫైన్డ్ వాల్యూస్ విత్ ఇన్ ద ఫస్ట్ అరే. ఎందుకు? అకామిడేట్ చేయడానికి. నా ఈ పర్టికులర్ ఫస్ట్ అరేలో ఏదైతే ఉందో ఆ అరేలో మనం మర్జింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు. దట్ ఈస్ వాట్ ఇన్ ప్లేస్ అల్గరిథం యాక్చువల్లీ మీన్స్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో ఇంట్యూషన్ చూద్దాం ఫస్ట్, తర్వాతకి ప్రోగ్రామ్ రాద్దాం. సో లెట్ మీ జస్ట్ మేక్ సమ్ కామెంట్స్. సో ఫస్ట్ మనకి నెమ్స్ 1 తీసుకుందాం. నెమ్స్ 1 అయితే సో వీ హ్యావ్ దిస్ యాజ్ నెమ్స్ 1. నెక్స్ట్ నెమ్స్ 2 వచ్చేసి వీ హ్యావ్ దిస్ యాజ్ నెమ్స్ 2. సో ఇవి మన ఎలిమెంట్స్ అన్నట్టు. అయితే ఇనీషియల్గా ఎట్లా అల్గరిథం చూద్దాం. సో మనకి రిజల్టెంట్ అరేలో అంటే దిస్ ఇస్ హౌ ఆ రిజల్టెంట్ అరే లుక్స్ లైక్. సో ఈ రిజల్టెంట్ అరేలో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? సిన్స్ వీఆర్ సార్టింగ్ ద అరేస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్, సో లాస్ట్ ఎలిమెంట్ ఖచ్చితంగా మనకి పెద్ద ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో పెద్ద ఎలిమెంట్ అంటే ఏంటి? ఇవి ఇండివిజువల్ కూడా సార్ట్ అయి ఉన్నాయి. సో దీంట్లో పెద్ద ఎలిమెంట్ వచ్చేసి నెంబర్ 8 అన్నట్టు, విచ్ ఇస్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ అరే. అండ్ దీంట్లో పెద్ద ఎలిమెంట్ వచ్చేసి నెంబర్ 9 అన్నట్టు, విచ్ ఇస్ అగైన్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద సెకండ్ అరే. సో ఈ రెండిట్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అది మనం ఓవరాల్ పెద్ద ఎలిమెంట్ అవుతుంది, రైట్? సో అదే ఐడియాని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సో లెట్ us keep 2 pointers, 1 pointing to the first array. I will call it as I and that points to index 2, ఎందుకంటే ఇది ఇండెక్స్ 0, ఇది ఇండెక్స్ 1, ఇది ఇండెక్స్ 2 కాబట్టి.
And then I'll keep another pointer called j which points to the second array at index 1. ఎందుకంటే ఈ పర్టికులర్ అరేలో రెండే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇండెక్స్ 0 అండ్ దెన్ ఇండెక్స్ 1. నా నేను ఎక్కడి నుండి ఫిల్ చేయడం స్టార్ట్ చేయాలంటే నెమ్స్ 1లో ఫిల్ చేయడమే స్టార్ట్ చేయాలి. బట్ ఎక్కడి నుండి? బ్యాక్ సైడ్ నుండి ఫిల్ చేసుకుంటే రావాలి. ఎందుకంటే నేను హైయెస్ట్ ఎలిమెంట్స్ని బ్యాక్ సైడ్ పుష్ చేస్తూ ఇంకా ముందుకు రావాలి. సో బేసిక్గా ఫ్రమ్ హైయెస్ట్ ఎలిమెంట్ టు లోయెస్ట్ ఎలిమెంట్ ఫిల్ చేసుకుంటే అరేలో రావాల్సి ఉంటుంది అన్నట్టు. సో దానికోసం ఇనీషియల్ నా పొజిషన్ ఎక్కడ అంటే నేను ఎలిమెంట్స్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకుంటూ రావాలి అంటే ఈ లాస్ట్ పొజిషన్లో. సో దానికోసం ఇంకొక పాయింటర్ మెయింటైన్ చేద్దాం. దాన్ని అయితే మనం సింపుల్గా పీటీఆర్ అని అంటారు. సో ఈ పీటీఆర్ వచ్చేసి ఏంటి? ఇండెక్స్ 0 1 2 0 1 2 3 4. సో 4 ఇండెక్స్ అన్నట్టు. సో పీటీఆర్ ఇండెక్స్ వచ్చి మనకి 4. ఇప్పుడు నెమ్స్ 1లో ఉన్న ఐత్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని నెమ్స్ 2లో జేత్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేద్దాం, విచ్ ఇస్ 8 అండ్ దెన్ 9. సో ఈ రెండిట్లో పెద్దది ఏది మనకి? 9. సో ఈ 9ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. 9ని ప్లేస్ చేయగానే వెంటనే ఈ 9ని మనం సెకండ్ అరేలో కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే. అండ్ ఆల్సో మనం నెక్స్ట్ ఎలిమెంట్ని ప్లేస్ చేయాల్సింది ఇండెక్స్ 3 దగ్గర. సో మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ని ప్లేస్ చేయగానే పీటీఆర్ని డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో పీటీఆర్ విల్ నౌ పాయింట్ టు ఇండెక్స్ 3, అంటే ఈ పర్టికులర్ పొజిషన్లో నెక్స్ట్ ఫిల్ చేయాలన్నట్టు. అండ్ ఈ 9ని కూడా మనం ఆల్రెడీ కన్సిడర్ చేసేసాం కాబట్టి ఇప్పుడు జే వాల్యూ కూడా డిక్రిమెంట్ అయ్యి ఇట్ షుడ్ బికమ్ 0 అన్నట్టు. ఓకే. ఐ మట్టుకు అక్కడే ఉంటుంది, ఎందుకంటే మనం ఇంకా 8ని ఎక్కడికి స్లైడ్ చేయలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 8 అనేది లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ అరే అండ్ 4 ఇస్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద సెకండ్ అరే. ఎందుకు 4 లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద సెకండ్ అరే అంటే ఆల్రెడీ వీ కన్సిడర్డ్ 9. సో నౌ రిమైనింగ్ ఎలిమెంట్స్లో లార్జెస్ట్ ఏంటి? 4 ఒకటే కదా. సో నౌ వీ నీడ్ టు కంపేర్ 4 and 8. సో 4 and 8లో ఎవరు పెద్ద అంటే 8 పెద్ద. సో 8ని ఏం చేయాలి? ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో యాడ్ చేయాలన్నట్టు. సో ఇక్కడ 8ని ఇక్కడ యాడ్ చేస్తాను అండ్ యాజ్ సూన్ యాజ్ ఐ యాడ్ పాయింటర్ అనేది మన నెక్స్ట్ ప్లేసింగ్ పాయింటర్ అనేది డిక్రీజ్ అవ్వాలి. సో పీటీఆర్ విడ్ బి పాయింటింగ్ టు నెంబర్ 2 ఆర్ ఇండెక్స్ 2. సో బేసిక్గా ఈ ఇండెక్స్ని పాయింట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ సిన్స్ ఈ ఐ ఇండెక్స్ 2 దగ్గర ఉన్న వాల్యూని ఆల్రెడీ కన్సిడర్ చేసాం కాబట్టి ఐ కూడా డిక్రిమెంట్ అవ్వాలన్నట్టు. సో బేసిక్గా ఇప్పుడు ఈ ఎలిమెంట్ మనం తీసేసాం, ఆల్రెడీ తీసేసి ఈ పర్టికులర్ పొజిషన్లో పెట్టేసాం. నా ఇప్పుడు మనకు ఫస్ట్ అరేలో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 3 and 5. సెకండ్ అరేలో మిగిలింది ఏంటి? ఓన్లీ 4 ఎలిమెంట్. మళ్ళీ ఈ 3 and 5లో లార్జెస్ట్ ఓవర్ మనకి 5 ఖచ్చితంగా, రైట్? ఈ సెకండ్ అరేలో లార్జెస్ట్ ఓవర్ సో ఫర్ 4. నవ్ అగైన్ వీ విల్ కంపేర్ 5 and 4. ఈ రెండిట్లో పెద్దది ఓవరు 5. సో 5ని ఏం చేస్తాం మనం? పాయింటర్ పొజిషన్ దగ్గర ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో 5 విడ్ బి కమింగ్ హియర్ అండ్ 5ని ప్లేస్ చేయగానే ఇమీడియట్గా పీటీఆర్ని డిక్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇండెక్స్ ఇప్పుడు 1 అవుతుంది పీటీఆర్ది. అండ్ సిన్స్ ఈ 5నే మనం లేపేసి అక్కడ పెట్టినాం కాబట్టి ఇండెక్స్ ఐ వాల్యూ కూడా డిక్రిమెంట్ అవ్వాలన్నట్టు, ఎందుకంటే ఆ వాల్యూని ఆల్రెడీ కన్సిడర్ చేసేసాం. నౌ ద ఐ వాల్యూ బికమ్స్ 0. సో ప్రీవియస్లీ ఐ వాల్యూ వాజ్ హియర్ విచ్ వాజ్ 1. యాక్చువల్లీ నేను 2 నుండి 1 చేయడం మర్చిపోయి ఉంటా. బట్ ప్రీవియస్లీ ఐ వాజ్ పాయింటింగ్ టు దిస్ ఎలిమెంట్, నౌ ఐ ఈస్ పాయింటింగ్ టు ఇండెక్స్ 0. సో నౌ ఇప్పుడు మనకి అరే 1లో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి అంటే సో ఫార్ మనం ఈ 3 స్లాట్స్ ఫిల్ చేయడం జరిగింది. ఈ స్లాట్లో ఏం ఫిల్ చేయలే, ఇంకా ఇది ఓల్డ్ ఎలిమెంట్ ఏది ఉందో అదే ఉంటుంది. సో ఇప్పుడు 3 and then 4 మిగిలి ఉన్నాయి. రెండు ఫస్ట్ అరేలో 3 మిగిలింది, సెకండ్ అరేలో 4 మిగిలింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకు లార్జెస్ట్ ఎలిమెంట్ ఏది తెలుస్తుంది? లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ 4 అన్నట్టు. సో అప్పుడు ఏం చేస్తాం? ఈ 4ని తీసుకువెళ్ళి కరెంట్ పీటీఆర్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ ప్లేస్ చేస్తాం. సో 4 ఇక్కడికి వచ్చేస్తుంది అండ్ జే ఏమవుతుంది? జే విల్ బికమ్ -1. -1 అంటే అసలు ఈ అరేని కంప్లీట్ చేసేసింది అన్నట్టు. సో బేసిక్ ఇప్పుడు సో ఫార్ మనం చేసిన ప్రాసెస్లో సెకండ్ అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం ఫస్ట్ అరేలోకి ఆల్రెడీ మర్జ్ చేసేసాం. అండ్ అంటే ఈ పొజిషన్ దాకా మర్జ్ చేసాం. ఈ పొజిషన్ దాకా మర్జ్ చేశాక మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఇంకా ఫస్ట్ అరే ఉంటాయి కదా. సో వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా. ఓకే. సో ఇట్లనైతే మనం ఈ ప్రాసెస్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది అంటిల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ అరే గెట్స్ డన్. ఓకే. సో ఐ హోప్ మీకైతే ఇంట్యూషన్ అర్థమైందని అనుకుంటున్నాను. సో దీన్ని సాల్వ్ చేయడం కోసం మనం ప్రోగ్రామ్ అయితే రాద్దాం ఇప్పుడు. సో లెట్స్ క్రియేట్ అ ఫంక్షన్ కాల్డ్ merge sorted arrays అని అన్నాం. అయితే మనకి ఫస్ట్ అరేలో సమ్ ఎలిమెంట్స్ ఇస్తారు, ఎన్నో కొన్ని. సో లెట్స్ కాల్ ఇట్ యాజ్ nems1 అని అన్నాం. అండ్ సెకండ్ అరే వచ్చి nems2 అని అన్నాం. సో ఇనీషియల్ లెంగ్త్ ఏదైతే ఉంటుందో nems1ది దాన్ని లెట్ m అని అందాం. సో m ఈక్వల్ టు nems1.length అండ్ n ఈక్వల్ టు nems2.length అని అన్నాం. ఇప్పుడు
మనము m ఎలిమెంట్స్ ఉన్నాయి నెమ్స్ వన్లో. ఇంకెన్ని స్లాట్స్ క్రియేట్ చేయాలి ఎంటీ స్లాట్స్ అంటే n మోర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, n మోర్, రైట్? సో దానికోసం ఏం చేస్తాను అంటే ఒక ఫర్ లూప్ రన్ చేస్తాను. ఫర్ లెట్ I runs from 0 and I less than n and then I plus plus. సో సింప్లీ nems1 డాట్ పుష్ 0 అని అయితే పుష్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా నేను ఏం చేస్తున్నాను, ఇనిషియల్గా దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఐ నీడ్ టు క్రియేట్ 2 more స్లాట్స్ కదా. సో ఈ ఫర్ లూప్ రన్ చేస్తే ఏమవుతుంది, 2 more స్లాట్స్ వచ్చేస్తాయి నాకు. అండ్ దీని తర్వాతకి స్లాట్స్ క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు అయ్యాక సో నౌ వీ నీడ్ టు హ్యావ్ దీస్ 2 పాయింటర్స్ I and J. సో లెట్స్ క్రియేట్ దెమ్. సో I ఈక్వల్ టు I అనేది స్టార్టింగ్ అరేలో అంటే నెమ్స్ 1లో పాయింట్ చేసే ఇండెక్స్ అన్నట్టు, విచ్ ఈస్ నథింగ్ బట్ m-1. సో ఇనీషియల్ లెంగ్త్ 3 ఉంటే 3-1 అన్నట్టు. సో ఇనీషియల్ లెంగ్త్ ఎంత 3, సో దీని ఇండెక్స్ ఏమవుతుంది 3-1 అయితే, విచ్ ఇస్ 2. అండ్ సిమిలర్లీ J ఈక్వల్ టు n-1. సో ఇది సెకండ్ అరేని పాయింట్ చేసే పాయింటర్ కాబట్టి సెకండ్ అరే లెంగ్త్ n, సో n-1 వుడ్ బి ద లాస్ట్ ఇండెక్స్. అండ్ నెక్స్ట్ PTR ఇండెక్స్ వచ్చేసి ఏంటంటే నథింగ్ బట్ m+n-1. అంటే మన కంబైన్డ్ అరే ఏదైతే ఉందో దాని లెంగ్త్ వచ్చేసి m+n. సో దాంట్లో లాస్ట్ ఇండెక్స్ అంటే m+n-1. సో PTR వుడ్ బి m+n-1. నా పాయింటర్స్ కూడా రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి మనం, వైల్ ఈ పాయింటర్స్ అనేటివి డిక్రీజ్ అయ్యే వరకు చూసుకుంటూ రావాలి. వైల్ ఫస్ట్ థింగ్, వైల్ I ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ అంటే I అనేది ఆ m-1 ఇక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ J అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో అవి లెఫ్ట్ వైపు ఉన్నంతకాలం అంటే మనం J అండ్ I అనేది విత్ ఇన్ ద బౌండ్స్ ఉన్నంతసేపు మనం ఈ ప్రాసెస్ని చేస్తూ ఉండాలి. సో ఈచ్ టైం మనం ఐదర్ nems1 నుండి ఆర్ nems2 నుండి ఒక ఎలిమెంట్ని తీసి మనం PTR అనే పొజిషన్లో పెట్టుకుంటే వెళ్ళిపోవాలన్నట్టు. So while I is greater than or equal to 0 and J is also greater than or equal to 0, what we need to do is we need to compare ith element in the first array and jth element in the second array. ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉంటుందో అది PTR పొజిషన్కి వెళ్ళాలన్నట్టు. సో ఇఫ్ nems1 of I is greater than or equal to nems2 of J, అంటే nems1 of I అంటే ఏంటంటే ఫస్ట్ అరేలో ith పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ సెకండ్ అరేలో jth పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ కంటే పెద్దగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, nems1 ఆఫ్ PTR ఈక్వల్ టు nems1 ఆఫ్ I. సో nems1 ఆఫ్ Iలో ఏదైతే వాల్యూ ఉంటుందో అది PTRలో పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ith పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని PTR పొజిషన్లో పెట్టినా కానీ లేకపోతే jth పొజిషన్ ఉన్నది PTR పొజిషన్లో పెట్టినా కానీ PTR అనేది డిక్రీజ్ అవ్వాలి. సో కాంట్ వి డూ ఏ పోస్ట్ డిక్రిమెంట్ హియర్? ఎస్. సో nems1 ఆఫ్ PTR మైనస్ అంటే ఏంటంటే ఆ PTR అనే పొజిషన్ యాక్సెస్ చేసి పోస్ట్ డిక్రిమెంట్ చేస్తుంది. సిమిలర్లీ ith పొజిషన్ వాల్యూని నేను అసైన్ చేస్తున్నా కాబట్టి I కూడా డిక్రిమెంట్ అవ్వాలి. సో లెట్ మీ జస్ట్ డూ ఏ పోస్ట్ డిక్రిమెంట్. ఒకవేళ కాదు, సెకండ్ అరేలో jth ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంటే పెద్దగా ఉంది, సో అప్పుడు ఏం చేయాలి మనం, nems1 ఆఫ్ PTR మైనస్ ఈక్వల్ టు nems2 ఆఫ్ J మైనస్. ఎందుకంటే jth ఎలిమెంట్ని యాక్సెస్ చేశాక మనం Gని డిక్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ లూప్లో ఏమవుతుందంటే PTR అనేది ఆల్వేస్ డిక్రీజ్ అయితేనే ఉంటుంది. బట్ I డిక్రీజ్ అవుతుందా J డిక్రీజ్ అవుతుందా అనేది దట్ డిపెండ్స్ ఆన్ ద ఎలిమెంట్స్, లైక్ విచ్ ఎలిమెంట్ ఈస్ లార్జర్, విచ్ ఎలిమెంట్ ఈస్ స్మాలర్ అని. ఏది పెద్దగా ఉంటే అది మాత్రమే PTR పొజిషన్కి వెళ్తుంది. సో దట్స్ ఆల్. ఈ ప్రాసెస్ మొత్తం అయ్యాక మనకి ఏమవుతుంది, nems1 అనేది అబ్సల్యూట్లీ సార్టెడ్ అరే అవుతుంది. nems1 ఈజ్ అబ్సల్యూట్లీ సార్టెడ్ అరే. అయితే ఇదంతా ఇన్ ప్లేస్లో జరుగుతుంది, నేను ఎక్కడ కొంచెం ఎక్స్ట్రా స్పేస్ కూడా క్రియేట్ చేయలేదు. దీంట్లో మనం కొంచెం అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే, వాట్ ఇఫ్ సెకండ్ అరేలో ఎలిమెంట్స్ మిగిలే సిచ్యువేషన్ ఉందా లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ అరే ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో ఏమైందంటే మనకి సెకండ్ అరేలో ఎలిమెంట్స్ అనేటివి మిగలలేదు, రైట్? ఈ 4, 9 రెండు వెళ్ళిపోయాయి. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ nems1లో 5, 6, 8 ఇవి ఉన్నాయి అనుకుందాం. nems2లో 1, 3 ఆర్ 1, 9 ఉందని అనుకుందాం. సో ఇనీషియల్గా ఏం చేస్తాం మనం, nems1లో 2 ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కావాలి కాబట్టి 2 స్లాట్స్ క్రియేట్ చేస్తాం. సో 0, 0 పుష్ చేస్తాం. అండ్ నౌ మన PTR పొజిషన్ ఏమవుతుంది ఇప్పుడు ఇనీషియల్గా. సో PTR వుడ్ బి పాయింటింగ్ టు index 4 and I would be pointing to index 2 and J would be pointing to index 1. సో ఇప్పుడు
8ని 9ని కంపేర్ చేస్తే 9 పెద్దదని తెలుస్తుంది. సో 9 వీఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ ఓవర్ హియర్ అండ్ దెన్ వి డిక్రిమెంట్ ద పీటీఆర్ by 1 unit. So PTR would become 3 and J will also be decremented. So J index will become 0. నెక్స్ట్ ఏంటి, మనం 8 అండ్ దెన్ 1ని కంపేర్ చేస్తాం. సో మనకేం తెలుస్తుంది, 8 పెద్దదని తెలుస్తుంది. సో 8 ఇక్కడ ప్లేస్ చేస్తాం అండ్ పీటీఆర్ని డిక్రిమెంట్ చేస్తాం. సో పీటీఆర్ వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది, ఇండెక్స్ 2 అంటే దీన్ని పాయింట్ చేస్తుంది అండ్ ఐ కూడా డిక్రిమెంట్ అవుతుంది. సో ఐ విల్ బి పాయింటింగ్ టు ఇండెక్స్ 1. నెక్స్ట్ ఈ 6ని అండ్ దెన్ 1ని కంపేర్ చేస్తాం. సో 6 పెద్దదని తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ 6ని ఇక్కడ రాసేస్తాం. సో 6 విల్ బీ ఓవర్ రిటర్న్ ఎట్ పీటీఆర్ పొజిషన్ అండ్ దెన్ పీటీఆర్ పొజిషన్ డిక్రిమెంట్ అవుతుంది అండ్ పీటీఆర్ పొజిషన్ 1 అవుతుంది, ఐ పొజిషన్ వచ్చేసి 0 అయిపోతుంది. ఇప్పుడు నా ఈ 5ని ఈ 1ని కంపేర్ చేస్తాం. సో మళ్ళీ 5 పెద్దదని తెలుస్తుంది. సో 5ని మనం ఇక్కడ రాసేస్తాం ఇప్పుడు అండ్ దెన్ పీటీఆర్ని డిక్రిమెంట్ చేస్తాం. సో పీటీఆర్ వచ్చేసి 0 అవుతుంది అండ్ ఐ ఏమవుతుంది, ఐ విల్ బికమ్ -1. సో ఈ సినారియోలో ఏమైందంటే మనకి ఫస్ట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ ఆల్రెడీ ఓవర్ రైట్ చేసేసాం పీటీఆర్ పొజిషన్లో, అంటే పొజిషన్ చేసుకుంటూ వచ్చాం అండ్ వీఆర్ స్టిల్ లెఫ్ట్ విత్ సమ్ మోర్ ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ అరే. సో సెకండ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ మిగిలినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని ఎన్ని ఉన్నాయో అవన్నిటిని తీసుకొచ్చి ఈ పీటీఆర్ పొజిషన్ మీద రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇక్కడ 1 అనే ఎలిమెంట్ మిగిలింది, ఫర్ ఎగ్జాంపుల్ -1 కూడా మిగిలిందని అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి, ఈ 1 అండ్ -1ని పీటీఆర్ పొజిషన్ నుండి ఇటు లెఫ్ట్ సైడ్కి పుష్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ మీ జస్ట్ అండూ దిస్. సో ఇక్కడనైతే మనకు ఒక 1 ఒకటే మిగిలింది కాబట్టి మనం ఒక సపరేట్ వైల్ లూప్ వేసి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఫినిష్ అయ్యే వరకు వీ హ్యావ్ టు యాడ్ దోస్ ఎలిమెంట్స్ ఎట్ ద పీటీఆర్ పొజిషన్ అండ్ డిక్రిమెంట్ ద పీటీఆర్ పాయింటర్. సో 1 ఒకటే ఉంది, సో 1 ఇక్కడ పెడతాం. సో పీటీఆర్ విల్ నౌ బికమ్ -1 అంటే పీటీఆర్ పొజిషన్ కూడా అయిపోయింది, విచ్ మీన్స్ ఆల్ ద అరే స్లాట్స్ ఆర్ బీన్ ఫిల్డ్ అండ్ జే కూడా ఏమవుతుంది, -1 అవుతుంది, అంటే నో మోర్ ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ అరే. సో ఈ కేస్ని హ్యాండిల్ చేయడం కోసం వీ హ్యావ్ టు రైట్ వన్ మోర్ వైల్ లూప్ వేర్ వైల్ జే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే జేలో ఇంకా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సెకండ్ అరేలో వాట్ వీ నీడ్ టు డూ, సో nems1 ఆఫ్ ptr మైనస్ ఈక్వల్ టు nems2 ఆఫ్ j మైనస్. దట్స్ ఆల్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే nems1 అండ్ దెన్ nems2 రెండింటిని మర్జ్ చేసి nems1లో ఓవరాల్ రిజల్ట్ని అయితే రాస్తుంది. సో వీ డోంట్ ఈవెన్ నీడ్ టు రిటర్న్ దిస్ nems1 array because already the reference of nems1 would be there from wherever we call this function. I hope మీకైతే ఈ ప్రాబ్లం అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డీసెంట్ క్వశ్చన్స్ టు బి ఆస్డ్ ఇన్ ఇంటర్వ్యూస్. సో ఇట్లా అడగొచ్చు, ఇంకా కొంచెం ఫ్లిప్ చేసి కూడా అడగొచ్చు. మీకైతే ఈ పర్టికులర్ ఆల్గోరిథం ఆర్ సొల్యూషన్ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి for more videos. Thank you so much for watching. Let's meet in the next video.